చాలా అందంగా ఉంది కదా అసలు పార్క్ వ్యూ పాయింట్ అసలు ఎంత బాగుందో. అద్భుతమైన అసలు నేషనల్ పార్క్ చూస్తున్నప్పుడు అలాగే ఎంత అద్భుతంగా అసలు అమ్మవారిని కళ్ళ ముందే చూస్తున్నట్లు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. జాతీయ పతాకం చూపించలేదు కదా, మొరీషియస్ దేశంలో ఉంది. చాలా సంతోషంగా ఉంది. వచ్చేసాను నా డ్రీమ్ స్పాట్కి మొరీషియస్లోనే. అద్దుకోండి. వాహా. అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ మొరీషియస్ దేశంలో ఉన్నారు. క్యాపిటల్ సిటీ పోర్ట్ లూయిస్ నుండి బయలుదేరి ఒక 20 కిలోమీటర్లు బయటికి ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడున్నా అనేది మీకు తెలియజేస్తాను. దానికన్నా ముందు నేను నిన్న ఎందుకు వీడియో అప్లోడ్ చేయకపోవటం మీకు చెప్పాలి. ఫస్ట్ టైం జరిగింది ఈ లాస్ట్ 5 yearsలో. నేను నిన్న మొత్తం ఒక అద్భుతమైన వీడియో తీశాను. మొత్తం 5 ప్రదేశాలు, ద బెస్ట్ మొరీషియస్లోనే ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ 5 ప్రదేశాలు ఒకే వీడియోలో చూపిద్దామని మొత్తం వీడియో చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చూస్తే 35 నిమిషాల వీడియోలో 25 minutes వాయిస్ లేదు. ఇక ఆ బాధ చెప్పుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారు? ఆ మైక్, నేను కొత్త మైక్ కొన్నా కదా, ఆ మైక్ నేను సరిగ్గా ఫిక్స్ చేయాల. ఆ మైక్ తప్పు కాదు, నా తప్పు. అది మొత్తం వాయిస్ లేదు. ఎట్లా ఉందంటే జస్ట్ కెమెరా రోలింగ్ ఉంటుంది, బట్ వాయిస్ లేదు. కామెడీ జరుగుతుంది చూసారు, అలా జరిగింది. చాలా అప్సెట్ అయ్యాను, చాలా బాధపడ్డాను. అందుకే నేను మీకు వీడియో అప్లోడ్ చేయకపోవడానికి కారణం. బట్ నేను నిన్న ఎంత కష్టపడ్డానో అది నేను మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇవాళ నేను వేరే ప్రోగ్రామ్ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాను ఇది కవర్ చేద్దామని. రేపొద్దున్నే మళ్ళీ వెళ్ళి మొత్తం తిరిగి అదంతా ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఆ బ్యూటిఫుల్ 5 టూరిస్టిక్ ప్లేసెస్. అటువంటి మన మిత్రుడు మనం పరిచయం చేసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే, బాగున్నాం బ్రదర్. బాగున్నారా? నమస్తే అండి. అసలు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మీ పేరేంటి? నా పేరు గౌతమ్ ఎర్రాకుల. మా సొంతూరు వచ్చేసి చీరాల. మేము ప్రజెంట్ ఉండేది విశాఖపట్నంలో. మా ఫాదర్ మా మదర్ ఉండేది. నేను ప్రజెంట్ ఇక్కడ మారిషస్లో ఒక 2 years నుంచి ఉంటున్నాను. నేను ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను జేఎస్ఎస్ అకాడమీలో. ఓకే, పర్లేదు, బాగుంది బ్రదర్. ఇక్కడ చాలా బాగుంది బ్రదర్. మొత్తం అకామిడేషన్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా? లేదు, అకామిడేషన్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కానీ మనం పే చేయాలి. అయితే బ్యాక్ సైడ్ ఉన్న హౌసెస్ మీరు పే చేయాలి. పే చేస్తారు, బట్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. నామినల్ ప్రైజెస్. అదేమి బయటతో కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ చాలా చాలా తక్కువ ఉంటుంది. మనకి 25-50%లోనే మనకి. మీరు ఎట్లా వచ్చారు అసలు ఇక్కడ ఉద్యోగానికి? ఎలా ఫైండ్ అవుట్ చేశారు అసలు? అంటే నేను జేఎస్ఎస్ ఊటీలోనే నేను పిహెచ్డి చేశాను. సో వాళ్ళే నన్ను తీసుకున్నారు డైరెక్ట్ గా. నా ఫస్ట్ ప్లేస్మెంట్ రావటం, నా ఫస్ట్ ప్లేస్మెంట్ ఇక్కడే ప్లేస్ అయింది. ఓకే, ఇప్పుడు మీకు హాలిడేస్ అన్నారు కదా? నాకు హాలిడేస్ ఉన్నాయి. నేను సాటర్డే ఇండియాకి వెళ్తున్నాను. ఓకే, మోస్ట్లీ ఒక 1.5 months అక్కడ ఉంటాను. ఇయర్లీ వన్ టైమ్? ఇయర్లీ వన్స్ ఇక్కడ హాలిడేస్ ఉంటాయి. ఓకే, ఇయర్లీ వన్స్ పెయిడ్ లీవ్ ఇస్తారు. కంపేర్ టు ఇండియా మనం కొంచెం చూసుకుంటే, ఎందుకంటే ఇది ఒక ఫారెన్ కంట్రీ కదా, అలాగే ప్రైస్ కూడా ఎక్కువ ఉంది, మనీ కూడా వాల్యూ ఎక్కువ ఉంది. ఇక్కడ 1 రూపీ వచ్చి మన దగ్గర 1 రూపీ 80 పైస్ పెట్టి కొనుక్కోవాలి. ఎలా శాలరీస్ అంతా బాగుంటాయా? శాలరీస్ అంతా బాగుంటాయి. ఇక్కడ అంతా కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంతా గవర్నమెంట్ ఆల్రెడీ రేట్స్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ రేట్స్ ప్రకారమే అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మనకి ఇంకా ఐటీలోని వాటిలో చూసుకుంటే కూడా మన ఇండియన్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ చాలా చాలా బాగున్నాయి కూడా. మన కాలేజ్ ఇక్కడ ఎలా పునాది పడింది? ఇది ఆల్ బికాస్ ఆఫ్ ఇండియా అండ్ మారిషస్కి ఉన్న రిలేషన్ ప్రకారం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, ఏదైనా ఈ మంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రిఫర్ చేయడం అని. వాజ్పేయి గారు అక్కడ రిఫర్ చేయడం, స్వామీజీ గారికి రిఫర్ చేయడం, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడం అంతా ఇట్స్ చాలా పెద్ద మొట్టమొదటి కదా ఇది. మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ జేఎస్ఎస్లోని, మారిషస్లోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్. సూపర్ అండి, రియల్లీ సూపర్. అట్లాగే మన మిత్రులు ఇంకో క్వశ్చన్ పద్దాకా అడుగుతున్నారు, అంటే దీని గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎలా సంపాదించాలి? ప్రొఫెసర్ జాబ్స్ కానీ లేకపోతే వేరేది ఏదైనా సరే అని అడుగుతున్నారు. ఏంటి అసలు? ఇది అంతా ఓపెన్ సెర్చ్ అండి. సేమ్ ఇండియాలో ఇప్పుడు మనం వేకెన్సీ లిస్ట్ ఎలా చూసుకుంటామో సేమ్ అలాగే ఏదైనా కంపెనీలో వేకెన్సీ ఉందా అని చెప్పేసి మనం అప్లై చేసుకోవటమే. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇండియన్ కంపెనీస్ చాలా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అసెంచర్ చూసుకున్నా, ఇండియన్ ఆయిల్ చూసుకున్నా, ఆఖరికి గవర్నమెంట్ ఇండియన్ నేవీతో సహా కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్స్కి మనం అప్లై చేసుకోవటమే. కొన్నిసార్లు ఓన్లీ మొరిషన్స్ అని ఇస్తారు, కొన్నిసార్లు ఇంటర్నేషనల్ అని కూడా ఇస్తారు. ఇంటర్నేషనల్ అయినప్పుడు ఖచ్చితంగా మనల్ని ప్రిఫర్ చేస్తారు. దారిలో ప్రయాణిస్తుండగా దట్టమైన అడవి చూడొచ్చు. ఈ అడవిలో వెళ్తుండగా ఇక్కడ ఒక టెంట్ వేసుకుని ఒక వెహికల్ మీద పెట్టుకుని మొత్తం ఫ్రూట్స్ సేల్ చేస్తున్నారు. దారిలో వెళ్ళే పిక్నిక్కి వెళ్ళే ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇక్కడ ఆగి మరీ ఇదిగోండి చక్కగా వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్తున్నారు. ఆ ఫ్రూట్స్తో చక్కగా సలాడ్స్ కూడా రెడీ చేస్తున్నారు చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఇది మొత్తం అన్నీ చూడండి,
మామిడికాయ, కీరదోస, పైనాపిల్, ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ అన్నీ మిక్స్ కలిపి ఇవేమో కొంచెం స్పైసీగా ఉంటుందంట, కానీ తినగలిగినవే. ఇక్కడ చూడండి మామిడికాయ ఎట్లా నానబెట్టారో, అట్లాగే పైనాపిల్. ఇక్కడ మన ఊర్లో మనం చిన్నప్పుడు జాంకాయలకి కారం వేసుకునే వాళ్ళం, గుర్తుంది కదా, అది కూడా ఉప్పు కారం మిక్స్ చేసి చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. వీళ్ళకి చిల్లీ అన్న కూడా చాలా ఇష్టం, అదిగోండి చిల్లీ. ఈ పైనాపిల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా చిన్నగానే ఉన్నాయి. మన ఊర్లో పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఈ అడవిల్లో పండే పైనాపిల్స్ చాలా రుచిగా కూడా ఉంటాయి. మనం ఇప్పుడే తీసుకున్నాను కూడా. మన దగ్గర 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చక్కగా ఇట్లాగా కట్ చేసి ఇస్తారు మనకి. మనం డైరెక్ట్గా కొరుక్కొని తినొచ్చు, లేకపోతే కట్ చేసుకుని తినొచ్చు. చాకు ట్రే కూడా ఉంది, ఇదిగోండి. ఓహో, అమృతం, చాలా స్వీట్గా ఉంది. అలాగే అడవిలో పండే ఉంటాయి కదా మామిడికాయలు, చూడండి చిన్న చిన్న మామిడికాయలు 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో పచ్చ మామిడికాయ, మరొకటేమో ఎరుపు రంగులో ఉంది. మొరీషియస్ దేశంలోనే ఇది చాలా ప్రత్యేకమైన రోడ్డు, ఎందుకంటే ఒక నేషనల్ పార్క్స్ మొత్తం 3 ఉంటాయి ఇక్కడ. ఆ 3 నేషనల్ పార్క్స్లో ఇక్కడ టాప్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉండేది జార్జెస్ నేషనల్ పార్క్. ఇదే దారిలో ఉంది. మీకు అక్కడికి వెళ్ళి ఒక వ్యూ చూపించబోతున్నాను. బుర్ర పాడవుతుంది అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్. అసలు 1994 నుండి ఈ నేషనల్ పార్క్ని కోట్ల మంది విజిట్ చేశారు, అంత ఫేమస్. అలాగే ఈ దారికి మరొక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం ఎక్కువగా ఇక్కడ హిందువులు ఉంటారని మనం చెప్పుకున్నాం కదా, సేమ్ మన భారతదేశంలో ఎలా మనం పండుగలు జరుపుకుంటామో, శ్రీరామనవమి, శివరాత్రి, పొంగల్ అన్నీ జరుపుకుంటారు ఇక్కడ. అలాగే కరెక్ట్గా శివరాత్రి వచ్చినప్పుడు అయితే వీళ్ళకి శివుడు అంటే చాలా ఇష్టం అంట. అసలు మొత్తం రథాలు, మనం ఊరిలో కూడా రథాలు చేస్తాం కదా, రథాలు చేసి ర్యాలీలాగా తీసుకుని వెళ్తాం కదా గుళ్ళకి. కనీసం కొన్ని సందర్భాల్లో ఒకరోజు కూడా సమయం పడుతుంది. సేమ్ అలాగే మనం దేశంలో ఉపవాసాలు కూడా ఉంటాం కదా, కానీ ఇక్కడ అలా ఏమి ఉండదంట. చాలా వరకు ఉపవాసాలు అంటూ ఉండరు. శివరాత్రి ఎక్కువ 1 నెల పైన చేస్తారంట జాతర ఇక్కడ. ఎక్కడెక్కడో ఈ దేశం నుండి చుట్టుపక్కల ఉన్న 60-70 కిలోమీటర్లను కూడా మొత్తం రథాలు కట్టుకొని భక్తులందరూ ఈ రోడ్లో వెళ్తూ ఉంటారు. ఈ రోడ్లోనే ఉంది ఒక శివుడి గుడి, చాలా ఫేమస్, గ్రాండ్ బేసిన్ అనే ప్రదేశంలో అనుకుంటా. అక్కడ వెళ్తే నాకు అర్థమవుతుంది ఏంటి మొత్తం అని, అది కూడా తెలుసుకుందాం. అలాగే ఈ రోడ్డుకి మొత్తం 60 కిలోమీటర్ల రోడ్డు ఫుల్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కోసారి 2 రోజులు కూడా పడుతుందంట ప్రయాణం. ఇక్కడ అంత ట్రాఫిక్గా ఉంటుంది. మొత్తం ఏ వెహికల్స్ వెళ్ళవు ఇక్కడ, మొత్తం రథాలే ఉంటాయి. మొత్తం దారి పొడుగునా స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్. రకరకాల ఫుడ్ అంతా మనం ట్రై చేయొచ్చు. ఒకవేళ శివరాత్రి పండుగ అప్పుడు ప్లాన్ చేయండి ఇక్కడికి రావడానికి, బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఈ కొండల్లో చక్కగా మంచిగా వ్యవసాయం చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొక్కలంతా గుమ్మడికాయలు, చిన్న చిన్న గుమ్మడికాయలు ఉంటాయి కదా, ఆ మొక్కలు ఇవి. ఇప్పుడే మంచిగా పూత కూడా వస్తుంది, చూడొచ్చు. చాలా మంచి భూమి, అసలు ఎక్కువగా మందులు కూడా అసలు ఏం ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఇంతకుముందు పంట వచ్చి క్యారెట్ వేసినట్టున్నారు, మొదటి పంట. చూస్తే ఇదిగోండి క్యారెట్ అంతా అయిపోయినట్టుంది, చూసారా. బ్లాక్ రివర్ జార్జెస్ నేషనల్ పార్క్ అసలు మామూలుగా లేదు. అలాగే ఈ అడవిలో చూడండి చెట్లు ఎట్లా ఉన్నాయో, అసలు భలే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రపంచ దేశాల నుండి వచ్చిన వారు అందరూ కూడా ఇక్కడికి పిక్నిక్ వస్తున్నారు. బెస్ట్ ప్లేస్, చూడటానికి భలే అనిపిస్తుంది కదా. పాత సినిమాల్లో ఊటీ కొడైకెనాల్లోకి వెళ్ళి మన వాళ్ళు వెళ్ళి పాటలు సినిమా షూట్ చేసేవాళ్ళు ఇలాంటి ట్రీస్ దగ్గరే. అలాగే ఇంకో చూడండి, ఈ ట్రీస్ చాలా ప్రత్యేకత ఉందంట. పేపర్ బార్క్ ట్రీస్ అని పిలుస్తూ ఉంటారు. మనం ఊడ పీగుతూ ఉంటే ఇది లేయర్ ఊడిపోతూ ఉంటుందంట. అలా మెతకదనం వచ్చి చెట్టు కూడా కింద పడిపోతుంది. క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ రాసి, మరి ఎవ్వరూ పేకకూడదని చెప్పి. ఇవాళ మన లక్ చాలా బాగుంది. ఇదిగోండి మనం మారిషియస్ కోతి చూసుకోబోతున్నాము. భలే ఉంది చూడండి, అదిగోండి కోతి కనపడుతుందా మీకు అక్కడ? కప్ కేక్ తింటున్నట్టుంది, ఇదిగోండి హ్యాపీగా. అంటే ఈ ట్రీని టచ్ చేస్తేనే మనకు ఆ ఫీల్ అర్థమవుతుంది. ఒక అట్ట ముక్క మీద చేయి పెట్టి ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా మెత్తగా ఉంది, భలే అనిపిస్తుంది. అందుకని దీన్ని పేపర్ ట్రీ అని పిలుస్తారనుకుంటా. బ్లాక్ రివర్ జార్జ్ నేషనల్ పార్క్లో ఇది ఒక వ్యూ పాయింట్, బెలోమ్ అని పిలుస్తారు. మొత్తం అక్కడ కనబడుతుందంతా ఇండియన్ మహాసముద్రం.
అలాగే ఇటువైపు మనం చూసుకుంటే ఈ కొండల్లో నుండి అందమైన జలపాతాలు కూడా వస్తూ ఉంటాయి. ఎదురుగా కనబడుతుంది చూస్తున్నారా ఒక చిన్న జలపాతం. అలాగే ఇక్కడ కింద ఉంది చూడండి, ఇది అసలు ముఖ్యమైన జలపాతం ఇక్కడున్న ఈ ఏరియాలో. దగ్గరగా వచ్చి చూసినాక ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఒక 70-80 అడుగులు లోతు ఉంది ఆ వాటర్ ఫాల్స్, అలెగ్జాండ్రా వాటర్ ఫాల్. చాలా అందంగా ఉంది కదా అసలు వాటర్ ఫాల్ వ్యూ మట్టికి అద్భుతంగా ఉంది. ఈ వ్యూని ఇదిగోండి ఇక్కడ నుండి చూస్తున్నారు. హాయ్, వేర్ యూ ఫ్రమ్? బ్రెజిల్. ఓ వెల్కమ్ వెల్కమ్. కోతి చాలా ఆకలిగా ఉన్నట్లుంది. ఆ కాగితాల్లో కానీ ఆ జ్యూస్ వాటిలో కానీ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి ఆ టెట్రా ప్యాక్ని చింపుకొని లోపల ఉన్న మిగిలిన కొంచెం జ్యూస్ని లేపి తాగుతుంది చూడండి. భలేది అవుతుంది కదా సూపర్గా జ్యూస్. ఇదే నేషనల్ పార్క్లో మరొక బెస్ట్ వ్యూ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్తూ దారిలో ఉండగా ఇదిగోండి దారి కనబడుతుంది చూసారా ఎంత బాగుందో. వెనక ఆ దారిలో చివరికి వెళ్తే మనకు ఆ వ్యూ కనబడుతుంది. కానీ దానికన్నా వెళ్ళే ముందు ఇక్కడంతా మొత్తం సువెనీర్ షాప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దోదో అని చెప్పి ఒక యానిమల్ ఉండేదంట. బాతుకి పెద్దగా, అలాగే ఆస్ట్రిచ్కి కొంచెం చిన్నగా ఉండేది. 17 కేజీల వరకు బరువు ఉంటుందంట, 10 కిలోల నుండి. అలాగే 2 అడుగులు ఎత్తుంటుందంట. అలా ఉండేదంట చూడండి దోదో. చూస్తున్నారా ఆ టవల్స్ మీద ఆకారంలో ఉంది చూస్తున్నారా, అదొక ఎగరలేని పక్షి, ఒక కోడి ఆకారంలో ఉంటుంది కదా. మొత్తం మనం చెప్పుకున్నాం కదా 1507 నుండి ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశాన్ని కనిపెట్టినట్లుగా, అంటే వచ్చినట్లుగా. అప్పటి నుండి ఇక వాళ్ళకి ఆహారానికి కావాలి కదా, ఇవి కనిపెట్టారంట. వీటిని కనిపెట్టి ఇక తినటం స్టార్ట్ చేశారు చంపి. అలా చంపి తింటం ఉండగా పూర్తిగా అంతరించిపోయింది. ఇప్పుడు చూసుకోవడానికి ఒక్కడి దోదో కూడా లేదు. ఇక్కడ వచ్చిన టూరిస్ట్ అందరూ కూడా మనం చూసుకుంటే ఇదిగోండి చక్కగా తాబేళ్ళు, అలాగే ఎంత చక్కగా చేశారో చూడండి. వీటిల్లో భలే ఉన్నాయి కదా, మొత్తం కొబ్బరి చిప్పలు. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఆ చిప్పలు ఉంటాయి కదా, ఆ చిప్పల్లో రంగురంగులుగా చేసి భలే సేల్ చేస్తున్నారు. అలాగే మనం ఇక్కడ ఆ దోదో పక్షి ఎలా ఉంటుందో కూడా మనం చూసుకోవచ్చు. ఇదిగోండి చెక్క బొమ్మలు కూడా ఇలా ఉంటుంది దోదో. ఈ కొండల్లో దొరికే రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళతో ఎంత చక్కగా చేశారో చూడండి దోదోస్ని. సూపర్ ఉన్నాయి, తలతల మెరిసిపోతున్నాయి కదా. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది. చెట్లు ఏంటో కానీ ఇవి బాగుంది, స్వచ్ఛమైన గాలి. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాను. ఇదిగోండి రివర్ జార్జ్ నేషనల్ పార్క్ వ్యూ పాయింట్. అసలు ఎంత బాగుందో, మొత్తం కొండలు, అందమైన కొండలు. ఆ చివరిలో మనం చూసుకుంటుందంతా మొత్తం ఇండియన్ ఓషను. అలాగే కింద చూస్తున్నారు కదా గుబురుగా ఉన్న అడవి. ఆ అడవిలో మొత్తం ఆ పక్షులు తిరుగుతున్నప్పుడు భలే అనిపిస్తుంది అందంగా, పైనుండి ఆకాశంలో నుండి మనం చూస్తున్నప్పుడు. అలాగే ఇదిగోండి కింద ఈ దట్టమైన అడవిలో మనం చూసుకుంటూ ఇటువైపు తిప్పుకుంటే అందమైన ఒక జలపాతం కూడా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది ఈ లొకేషన్. ముందు ముందు కాలంలో వానలు పడ్డప్పుడు మనకి ఇంకా ఫోర్స్గా చూసుకోవచ్చు అక్కడ వాటర్ ఫాల్. అలాగే మనం నడుచుకుంటా వెళ్ళాలి అనుకుంటే కూడా ఇదిగోండి అడవిలోకి ప్రయాణం చేయొచ్చు. అక్కడ మొత్తం తామర పూలు కనబడుతుంది చూస్తున్నారు కదా. మొత్తం ఈ అడవంతా 27 స్క్వేర్ కిలోమీటర్ల విస్తరణ ఉందంట. అందమైన అసలు నేషనల్ పార్క్ చూస్తున్నప్పుడు, అలాగే వాన జల్లు కూడా పడుతుంది. మొత్తం ట్రాపికల్ ఏరియా కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా సిచ్యువేషన్ తెలీదు. కొన్నిసార్లు వాన పడుతుంది, ఎండ వస్తుంది, అసలు చల్లటి గాలి వేస్తూ. అలాగే ఇక్కడ చాలా జంతువులు కూడా ఉన్నాయి. పిగ్స్ ఉంటాయి, వైల్డ్ పిగ్స్. అలాగే పక్షుల్లో చాలా రకాల పక్షులు, మళ్ళీ డీర్స్ కూడా ఉంటాయి, అందమైన డీర్స్. అవన్నీ మీకు స్క్రీన్ మీద ఫోటో షేర్ చేస్తాను. మళ్ళీ ఆ కొండల్లో మనం చూసుకుంటే కిందంతా మొత్తం ప్రయాణిస్తుంది నది. ఇప్పుడంటే వానాకాలం కాదు కదా, ఇప్పుడు అంతా మొత్తం సమ్మర్ ఇక్కడ, అందుకని మనం నది ప్రవహించడం చూసుకోలేదు. అదే నది ఉన్నప్పుడు మీరు చూసుంటే మట్టుకి అసలు సూపర్ ఉండేది ఈ వ్యూ. ఇంకా మొత్తం అదంతా వెస్ట్ కోస్ట్, ఇండియన్ ఓషన్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ఈ పర్వతం చూస్తున్నారు కదా, ఇది 828 మీటర్లు ఎత్తు అంట. మొత్తం మొరిషియస్ దేశంలోనే ఎత్తైన కొండ ఇదే. ఎవరైనా హైక్ చేయాలనుకుంటే ఆ కొండపైకి హైక్ చేయొచ్చు. అలాగే ఆ చివరన మనకి చూసుకుంటే ఒక పెద్ద టవర్ కూడా కనబడుతుంది. మొరిషియస్ దేశంలోనే పవిత్రమైన ప్రదేశానికి వచ్చాం చాలామందికి ఇక్కడ. ఇదిగోండి చూస్తున్నారా వెనక కనకదుర్గమ్మ తల్లి విగ్రహం ఎలా ఉందో, చూడంగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయి, పూనకాలు వచ్చేసినట్టే. అసలు ఎంత అద్భుతంగా, అసలు అమ్మవారిని కళ్ళ ముందే చూస్తున్నట్లు అనిపిస్తుంది.
గంగా తలావ్ అనే ఒక ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు మనం. అలాగే మనం పక్కనే చూసుకుంటే శివుడిది కూడా ఉంది చూడొచ్చు విగ్రహం. లోపలికి వెళ్ళి ఈ గుడినంతా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. చాలా అద్భుతంగా అందంగా చిత్రీకరించారు. మొత్తం 150 సంవత్సరాలు పైన పూర్తి చేసుకుంటుంది. ఇంకా చాలా ఉంది, చాలా పెద్దది. లోపల మనం చూసుకుంటే ఒక వాల్కెనిక్ క్రాటర్ కూడా ఉంటుంది. ఆ క్రాటర్లో మొత్తం అంతా ఇప్పుడు నీరంతా ఉంటుంది కూడా. మనం చూసుకుంటే 550 మీటర్లు ఎత్తులో ఉంటుంది సీ లెవెల్కి. మనకి ఆ చుట్టూ ఆ క్రాటర్ చుట్టూతా మనం ఆ టెంపుల్ని చూసుకోవచ్చు. శివుడు టెంపుల్ మొత్తం ఇదంతా అది కూడా ఎక్కడెక్కడ ఉండి ప్రపంచ దేశాల నుండి అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అదిగోండి లోపల ఇక వారే చూసుకుంటున్నట్టున్నారు. అక్కడ ఒక లేడీ లాగా ఉన్నారు కదా. ఓ ఆవిడ ఈ వీపీ మీద చూసారా త్రిశూలం బొమ్మ వేయించుకున్నారు టాటూ. అమ్మవారి అలంకరణ ఎంత చక్కగా ఉందో. మొత్తం పాలరాతితో చేశారు దుర్గమ్మ తల్లిని. జై కనక దుర్గమ్మ. ఎందుకంటే అది ఆ ఫీల్ నాకు తెలుసు. నేను విజయవాడ కదా మరి. మొత్తం మన కనకదుర్గమ్మ టెంపుల్ కొండపైన అసలు అద్భుతంగా ఉంటుంది కృష్ణానది ఒడ్డు దగ్గర. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. ये कितना साल हो गया ये टेम्पल बन? 2017. 2017. This one? Yes. And near Shiva, it is like 2006. 2006 Shiva. Okay. What about temple? This one was there's the Bharat Association. Okay, everything okay. Thank you. మెయిన్ టెంపుల్ Every temple is main here because in Mauritius, like in India, there is Banaras, Haridwar. For us, Ganga Talab is a sacred place. Okay. Thank you. What's your name? Yajna. Yachna. Nice meeting you. Nice meeting you too. Namaste. Namaste. శివుడి విగ్రహం పక్కనే మనం గమనించుకుంటే ఇక్కడ ఇదిగోండి నంది. ఎంత పెద్ద నందిని నిర్మించారో చూడండి. నందికి ప్రొటెక్షన్గా చక్కగా బలే కట్టారు. మొత్తం ఒక రూమ్ లాగా. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొరీషియస్ జాతీయ పతాకం చూపించలేదు కదా, అది ఇదే చూడండి. మొత్తం 4 రంగులు ఉంటాయి. ఎరుపు, బ్లూ, ఎల్లో, గ్రీన్. ఎరుపు వచ్చి వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది కదా, దాంట్లో స్ట్రగుల్స్ని గుర్తు చేసుకుంటూ ఆ కలర్ చూస్ చేసుకున్నారంట. బ్లూ కలర్ ఏమో ఈ దీవికి చుట్టూతా ఉండేది మన ఇండియన్ ఓషన్. బ్లూ కలర్లో ఉంటుంది కదా, దానికి చిహ్నం అది. ఎల్లో కలర్ వచ్చి లైట్ ఆఫ్ ద ఫ్రీడమ్, షైనింగ్ ఆన్ ద లైట్ అని చెప్పి దీవి మీద పడుతున్నట్లుగా చెప్తారు. అట్లాగే గ్రీన్ వచ్చేమో అగ్రికల్చర్. మొత్తం మెయిన్ సోర్స్ ఇక్కడ వ్యవసాయం చాలా ఎక్కువగా చేస్తారు ఈ సముద్ర దీవిలో. గత 200-300 సంవత్సరాల నుండి దాంట్లో వ్యవసాయం చేసేది ఎక్కువగా మన భారతీయ సంతతికి చెందినవారు. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నడుస్తున్నప్పుడు. గుడిలోకి వచ్చిన తర్వాత మంచి సువాసన వస్తుంది. కుంకుమ పసుపు సువాసన. ఇక్కడ ప్రత్యేకంగా ఈ గంగా తలావా అని పిలవటానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అప్పట్లో ఇందిరాగాంధీ మన గంగా నదిలో ఉండి ఒక నీరు తీసుకొచ్చి ఇక్కడ ఈ వాల్కెనిక్ ప్లేస్ ఉంది కదా, ఈ క్రాటర్లో ఈ నీరులో కలిపారంట. అందుకని అప్పటి నుండి దీన్ని గంగా తలావా అని పిలుస్తారు. మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ మనం శివలింగాలు చూసుకుంటున్నాం కదా, 13వ జ్యోతిర్లింగం శివలింగం ఇదేనని చెప్తారు దేశం బయట. అలాగే చేపలు చూడండి, మొత్తం చేపలు కూడా వదిలిపెట్టారు. వీటిలో ఎన్ని చేపలు ఉన్నాయి చూసారా, చాలా చేపలు ఉన్నాయి కదా. ఇంకా వెళ్ళగా ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ చేపలని ఎవ్వరు ముట్టుకోరు, ఎవ్వరు పట్టుకోరు. అందుకని టన్నులు కొద్ది ఉన్నట్టున్నాయి మొత్తం చేపలు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఏవో చేసుకుంటున్నారు చూడొచ్చు. ఈ నీరులో మొత్తం కొబ్బరి వేస్తున్నారు. కొబ్బరి వేయటం వల్ల అవి ఇష్టంగా తింటున్నాయి చేపలు. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ కూడా అదిగోండి అందరూ నమ్ముతారు. అది ఒకరిని ఒకళ్ళ నమ్మకాలని బాగుంటాయి. అది చూడండి, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తూ మంచి జరగాలని కోరుకుంటున్నారు. అక్కడ కప్పులు చాలా బాగా నచ్చింది నాకు. నా లైఫ్లో ఇప్పటి వరకు అసలు ఎక్కడ చూడలేదు ఇన్ని చేపలు ఒకే చోట ఉండటం. అట్లాగే ఈ క్రాటర్ చూడండి, మళ్ళీ చుట్టూతా పెద్ద లోయ, ఆ పై మధ్యలో మళ్ళీ మరొక సముద్ర దీవిలాగా ఏర్పడింది. భలేగా ఉంది అసలు. మొత్తం కరెక్ట్గా నీటి ఒడ్డును మనం గమనించుకుంటే విగ్రహాలన్నీ ఉన్నాయి చూడొచ్చు.
ఇక్కడ స్టార్టింగ్లోనే విష్ణుమూర్తి, అట్లాగే వినాయకుడు, హనుమంతుడు, శివుడు, పార్వతి, కనకదుర్గమ్మ, ఇట్లా చాలా విగ్రహాలు పెట్టారు. చాలా అందంగా ఉంది. అసలు మొత్తం పాలరాతితో చేశారు చూడండి. ఓ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన గంగా నదిలో ఉండి తెచ్చిన నీరుని ఇక్కడ మిక్స్ చేశారని. అది 1972లో అంట. అది ఇంకా అప్పటి నుండి చాలా మంచి పేరు వచ్చేసింది గంగా తలావా అని ఈ ప్రదేశానికి. మొత్తం నాకు తెలుసు చాలామంది ఫారినర్స్కి శివుడు అంటే చాలా ఇష్టం, అసలు బాగా భక్తి కూడా. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడెక్కడో నుండి వచ్చిన వాళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారు. అలాగే ఇక్కడ కొన్ని కోతులు కూడా ఉన్నాయి. కాలుకి ఏదో దెబ్బ తగిలినట్టుంది, కుంటుతుంది అక్కడ కోతి. మొరీషియస్ సనాతన ధర్మ టెంపుల్స్ ఫెడరేషన్ అని చెప్పి ఉంది. ఇక వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటాయి అనుకుంటా మొత్తం ఈ టెంపుల్స్ అన్నీ. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో మొత్తం టీ తోటలు కూడా పండిస్తున్నారు చూడండి. ఎంత వరకు ఉన్నాయో, వందల వేల ఎకరాలు మొత్తం టీ తోటలు. ఇంతకుముందు నేను టీ తోటలు అస్సాంలో ఒకసారి చూశాను, మలేషియాలో కూడా చూశాను. ఈపి వెనకాల ఒక పొట్ట తగిలించుకొని అసలు ఈ ఆకు భలే కలెక్ట్ చేస్తారు. మొత్తం అది ముదిరిన ఆకు కావాలనుకుంటా. ఆ టీ తర్వాత ఎండబెడతారేమో, మొత్తం ఎండబెట్టిన తర్వాత తీస్తారేమో అని అనుకుంటున్నాను. టీ వాసన వస్తుందో లేదు చూద్దాం మనం. ఏం రావట్లేదు అసలు ఆకు. దారిలో వెళ్తూ అసలు ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఇంటి పైన చూడండి జాతీయ పతాకం, భారతదేశం. సూపర్ కదా, మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు ఈయన. తప్పకుండా ఈయన ఎవరో భారతీయుడు అయి ఉంటారు. మనకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఒకవేళ మన భారతీయుల్ని ఎవరైనా అడిగితే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెద్దది ఎక్కడ ఉంది, ఎత్తైనది అని అడిగితే చాలామంది పొరపాటున భారతదేశం అని చెప్తారేమో. కానే కాదు, నా వెనకాలే ఉంది చూడండి. మొరీషియస్ దేశంలో ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అలాగే మా నాన్నగారికి కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం మమ్మల్ని తిరుపతి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అక్కడే తలనీలాలు కూడా ఇచ్చేవాళ్ళం వెంకటేశ్వర స్వామికి. అదొక సరదా. తిరుమల వెళ్తే ఎవరైనా వస్తారు, ప్రపంచంలో కుల మత భేదాలంటూ ఏమీ ఉండవు. బాగుంది కదా అసలు విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. కళ్ళ ముందే నిజంగా వెంకటేశ్వర స్వామి చూస్తున్నట్లు అనిపిస్తుంది. 108 అడుగుల ఎత్తు ఆకాశంలో ఉన్నారు. అలాగే పైన మొత్తం అంత విగ్రహం మనం చూసుకుంటున్నాం కదా వెంకటేశ్వర స్వామిది. మనకి కింద కూడా మనకి లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి విగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. అట్లాగే ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు, పూజారి గారు. వారిని కూడా మనం పరిచయం చేసుకుందాము. నమస్కారం, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అసలు ఎక్కడ నుండి వచ్చారు మీరు, ఏంటి మీ విషయం? మేము తిరుపతి నుంచి వచ్చామండి. తిరుపతి ధర్మగిరి వేద పాఠశాల చదువుకొని మన తిరుపతి నుంచి వచ్చిన బృందావనం పార్థసారథి గారు ఈ గుడిని స్థాపించి ఈ తిరుపతి దేవస్థానాన్ని కొంచెం అనుసంధానంతో ఆయన పూర్వం ఆయన అక్కడ తిరుపతిలో ఉండేవారు కాబట్టి ఆ బంధుత్వంతో ఈ దేవాలయాన్ని స్థాపించి తర్వాత మమ్మల్ని కూడా అర్చకులుగా తీసుకొని ఈ దేవాలయాన్ని ముందుకు నడుపుతూ ఉంటారు. మీరు అసలు ఎక్కడండి? అసలు మాది సొంతూరు గుంటూరు దగ్గర రేపల్లి అండి. రేపల్ నుండి వెళ్ళారా? అవునండి. మాది బూతిమిల్లి అండి, మా అమ్మగారిది. లంక తెలుసా? అవును అవును. అక్కడే ఇప్పుడు పెరిగాం బాగానే. 10-15 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగాం. ఓకే, చాలా మంచి విషయం అండి. మిమ్మల్ని కలిసిన చాలా ఆనందంగా ఉంది. మీరు ఇది ఎప్పుడు నిర్మించారని చెప్పారు? ఈ దేవాలయం 2018లో స్థాపించి పూర్తయి మన వెంకటేశ్వర స్వామిని స్థాపించి విగ్రహాన్ని స్థాపించి మన తిరుపతి నుంచే సేవా వాళ్ళని పిలిపించి అందరినీ స్థాపించారు. కార్యక్రమం చేయించారు, ప్రతిష్టా కార్యక్రమం. అలాగే కరెక్ట్ ఈ విగ్రహానికి ఆపోజిట్ లోనే మెయిన్ టెంపుల్ ఉంది. మెయిన్ ప్రధాన దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, తర్వాత పంచముఖ హనుమాన్ దేవాలయం, శివలింగం కూడా ఉంటుంది. అది ఎప్పుడు కట్టారు? అది 2000 సంవత్సరంలో కట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ చేసుకుంది మొన్న. మంచి విషయం, చాలా మంచి విషయం అండి. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ప్రతి సంవత్సరం వెళ్తూ వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం కానీ అట్లా మన అవకాశాన్ని బట్టి వెళ్తూ ఉంటాం. చాలా మంచి విషయం. అసలు నేను మీ పేరు అడగలేదు అనుకుంటా. మా పేరు వెంకట సాయి అండి. వెంకట సాయి గారు. ఓకే, చాలా సంతోషంగా ఉందండి. అసలు అద్భుతమైన వెంకటేశ్వర కళ్ళ ముందే చూసినట్లే అనిపిస్తుంది. అవునండి అవునండి. నిజంగా అది మొత్తం ఈ వెంకటేశ్వర 108 అడుగులు ప్రపంచంలోనూ ఎక్కడా లేదండి. అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా తీసుకుంది. మంచి విషయం. మీరు ఇంకొక విషయం కూడా తెలియజేశారు. అసలు ఎందుకు ఈ గుడి నిర్మించింది ఆ వ్యక్తి తిరుమల నుండి వచ్చి, అది చెప్పండి. అది చాలా బాగా నచ్చింది నాకు. ఈ గుడి ఎందుకంటే మన ఈ మారిషస్ దేశంలో మొత్తం
ఏ గుడి వాళ్ళు తమిళ వాళ్ళు తమిళ గుడికి, తెలుగు వాళ్ళు తెలుగు గుడికి, హిందీ వాళ్ళు హిందీ గుడికి వెళ్తుంటారు. దీని అన్నింటినీ కాకుండా మన మొత్తం ఒక కుటుంబంలాగా ఉండటానికి మన బృందావనం పార్థసారథి గారు ఒకే గొడుగు కింద అంతమంది ఉండాలని సనాతన ధర్మాన్ని ఒకే గొడుగు కింద తీసుకురావడానికి ఆయన కృషి చేసి ఈ దేవాలయాన్ని స్థాపించారు. చాలా మంచి ఆలోచన అండి. పరివార దేవత సహితంగా అందరినీ పెట్టి. గురుగారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు గురువు గారు ఇండియా వెళ్ళారండి, వాళ్ళ అమ్మగారి దగ్గరికి. ఓకే, కాస్త చూసుకొని ఒకసారి వద్దామని చెప్పి. మంచి విషయం. అయితే మిస్ అయ్యాం. వారు కూడా ఉంటే చాలా ఆనందంగా ఉండేది. మన వీడియోలో కవర్ చేసేవాళ్ళం, మన తెలుగు వారికి చూపించేవాళ్ళం. చాలా బాగా అనిపించింది అండి. గోవిందా గోవిందా గోవిందా. నేను ఇక్కడికి వచ్చానని తెలుసుకుని మన మిత్రులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది అందరినీ కలిసి. మీ పేరు? శ్రవణ్ గారు. మీ పేరు? సోమేష్. సార్ మీరు? చైతన్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే నా వీడియోస్ కూడా చూస్తూ ఉంటానని చెప్పారు. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బాగా హ్యాపీ అనిపించింది. మీరందరూ ఇక్కడే సెటిల్ అయిపోయారా? ఓకే, రియల్లీ సూపర్ అండి. అద్భుతమైన వెంకటేశ్వర స్వామిని నిర్మించారు ఇక్కడ. అదే చాలా బాగా అనిపించింది. అసలు కళ్ళ ముందే వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనిపించింది నిజంగా తిరుమల తర్వాత. అవును, కరెక్ట్. గురువు గారు ఇప్పుడు లేరు, ఉండుంటే పరిచయం చేసుకునే వాళ్ళం. భారతదేశం వెళ్ళారని చెప్పారు. తప్పకుండా. సరే అండి, మెయిన్ గుడి గారికి వెళ్దాం. రైట్. ఇవి వెంకటేశ్వర స్వామి మనం ముందు చూసినట్లయితే ఇవన్నీ దశావతారాలు. విష్ణువు ధరించిన దశావతారాలు మత్స్యము, కూర్మము, వరాహము, నరసింహ అవతారంగా ఒక చిహ్నంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం భావించుకుంటూ దశావతారాలను దాటుకొని 11వ అవతారం వెంకటేశ్వర స్వామి దర్శించినట్టుగా మనం ఇక్కడ ఏర్పాటు చేశారు మన పార్థసారథి గారు. మత్స్యం మొదటి అవతారం మత్స్యము, తర్వాత కూర్మం, వరాహం, నరసింహం, వామనము, తర్వాత పరశురాముడు, బలరాముడు, తర్వాత రాముడు, కృష్ణుడు, కల్కి అవతారం ఇంకా రాలేదు. ఈలో మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని 108 అడుగులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మనం తర్వాత ప్రధాన దేవాలయానికి వెళ్తాం. జనవరి 1 కూడా చాలా దగ్గరలో ఉంది. మన స్వామివారు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మేము మెయిన్ టెంపుల్ కూడా వెళ్ళాము, కానీ అక్కడ నేను వీడియో తీయకపోవడానికి కారణం ఉంది. స్వామి చెప్పండి. జనవరి 1కి ఏంటంటే మన సనాతన ధర్మం ఏ విధంగా అయితే పాటిస్తామో అదేవిధంగా మన ప్రాంతీయ ఆచారాన్ని కూడా మనం పాటించాలి. జనవరి 1కి మన పార్థసారథి గారు ప్రతి ఏటా విశేషంగా మన పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పూజ చేసి నేషనల్ లెవెల్లో అంటే దేశం మొత్తాన్ని ఆహ్వానిస్తూ అందరి దేశం మొత్తం సుభిక్షంగాను తర్వాత ఆయురారోగ్యాలతో ఉండాలని పూజ చేస్తూ ఉంటారు. అందుకని ప్రధాన దేవాలయం శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. అందుకని మనం వీడియో తీయలేకపోతున్నాం. ఏం పర్లేదు మంచివాడి. అదిగాక ఈ మన ఆంజనేయ స్వామికి విశిష్టమైన ఒక ఇది ఉందండి. ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారో 27 అడుగుల ఆంజనేయ స్వామి అంటారు. అంటే నక్షత్ర సంఖ్య పరిమాణంగా తీసుకొని నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అట్లాగే 4, 27, 108 పరిమాణం. అంటే 108 నక్షత్రాలు ఎవరైనా సరే పుట్టిన వాళ్ళకి పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని ఈ దేశం మొత్తం ఆయురారోగ్యాలతో ఉండాలని. తర్వాత ఇది ఒక ప్రమాదకరం మలుపు అంటూ ఉంటారు. ఈ ప్రదేశం ఇంతకుముందు ఆంజనేయ స్వామి రాకముందు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి వచ్చారో ఆ ప్రమాదాలు జరగలేదు అనే ఒక నానుడు కూడా ఉంది ఈ దేవాలయానికి, ఈ పంచముఖ ఆంజనేయ స్వామికి. మంచి విషయం. సిటీ నుండి చాలా దూరంలో ఒక ఆఫ్ రోడ్లో ప్రయాణిస్తున్నాం చూడొచ్చు. మొత్తం ఈ రోడ్డు, ఇలాంటి రోడ్డు మారిషస్లో మీరు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. ఇక్కడ సముద్రం ఒడ్డున ఒక ప్రత్యేకమైన ఆర్చ్ ఉందంట, భలే ఉంటుందంట. ఆర్చ్ మనం లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో చూసుకున్నాం కదా, అలాగా మొత్తం చెరుకు పండిస్తున్నారు చూడండి. ఇరువైపులా చెరుకు, బెల్లం చెరుకు. ఈ రైతు ఎవరో కానీ చూడండి అడ్డగోలుగా రోడ్డు మీద ఆపేశాడు ఈ మిషన్ని. ఈ మిషన్ని ఏమని పిలుస్తారో చెప్పండి? మొత్తం నీరు జల్లుకుంటా వెళ్తుంది కదా పొలాల మీద. చాలామంది హెచ్చరించారు కూడా ఈ ప్రమాదమైన ప్రదేశానికి రావద్దని చెప్పి. అదిగోండి మన లక్కీ బాగుంది. మారిషస్లో బాబాబ్ ట్రీ కనపడింది మనకి ఒకటి. సూపర్. ఏదో కాకో ఏదో కానీ గ్రద్దో ఒక విత్తనాన్ని ఇక్కడ వేసినట్టు ఉంది. భలే ఉన్నాయి కదా మొత్తం పైన్ ట్రీస్. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళని కాపాడటానికి సేఫ్ సైడ్ అనుకుంటా. ఇదిగోండి పోలీసు బండి ఉంది చూడండి ఇక్కడ. మంచి విషయం. ఇక్కడికి వచ్చినాక అదొక భయం పోయింది మాకు ఈ బండిని చూసిన తర్వాత. డేంజరస్ బాతింగ్ అని కూడా రాశారు చూసారా. డీప్ వాటర్, స్ట్రాంగ్ కరెంట్ అంట. ఫ్రెంచ్లో కూడా మెన్షన్ చేశారు.
బాబా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ చూడండి అలలు ఎంత ఉద్రేకతగా వస్తున్నాయో, వచ్చి కొండరాళ్ళకి గుద్దుకొని ఎలా ఎగురుతున్నాయో భలే ఉంది. కరెక్ట్గా ఆకాశంలో మనం చూసుకుంటే ఇదిగోండి ఒక విమానం కూడా వెళ్తుంది. భలే ఉంది, చాలా ప్రమాదం అన్నట్లుగానే. ఇక్కడ దిగితే ఆ అలలు ఉద్రేకతకి మనుషులు చనిపోతారు కూడా. ఓ ఓ ఇప్పుడు ఎట్లా ఎగురుతున్నాయి చూసారా నీళ్ళు. చాలా సంతోషంగా ఉంది. వచ్చేసాను నా డ్రీమ్ స్పాట్కి మొరిషియస్లోనే. అద్దుకోండి, వాహా ఎలా ఉంది, కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది కదా. ఆర్చ్ ఎలా ఏర్పడిందో చూసారా, కేవలం అలల ఉద్రేకత వల్ల. ఇప్పుడు మనం వెళ్ళి ఆర్చ్ పైన అట్లా నడుచుకుంటా వద్దాము. నేను ఎవరికి అసలు సజెషన్ చేయను, సలహా ఇవ్వను, ఎందుకంటే చాలా ఉద్రేకతగా వస్తున్నాయి సముద్రం అలలు. అలా వచ్చినప్పుడు ఎగురుతున్నాయి అలలు, మనం చూసుకోవచ్చు. వావ్, మొత్తం వాల్కెనిక్ రాక్ సూపర్ ఉంది. చూడండి ఎక్కడున్నాను. వావ్, కరెక్ట్గా ఆర్చ్ పైన ఉన్నాను. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఇండియన్ ఓషన్ నుండి. నా ముందు కనీసం 50 అడుగులు లోతు ఉంది. అదిగోండి నీళ్ళు ఎట్లా లెగుస్తున్నాయి చూసారా పైకి. ఓ చాలా ప్రమాదంగా ఉంది. ఆ సౌండ్ వింటుంటేనే గుండెల్లో దడబడుతుంది. సూపర్, సక్సెస్ఫుల్లీ దాటాం. భలే ఉంది. వావ్, సునామీ చూడండి, అవతల పక్క చూడండి ఎంత పెద్ద అల వస్తుందో. ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది చూడండి. వావ్, నిజంగా వర్త్ అనిపించింది. ఇంత కష్టపడి వచ్చాము పాండ్ న్యాచురల్కి. ఒక 35 కిలోమీటర్లు లాస్ట్ డెస్టినేషన్ నుండి మళ్ళీ ఇప్పుడు వెనక్కి ప్రయాణించాలి. వర్త్ మొత్తం మారిషస్ దేశంలోనే ఇది ఒక్కటే ఉంది. ఇట్లా ఒక హోల్ లాగా ఉండి అక్కడ ఒక ఆర్చ్ లాగా ఏర్పడి వెనక పక్క ఉద్రిక్తగా వచ్చే అలలు. అదిగోండి పెద్ద అల వస్తుంది బ్రదర్. చలో, ఇక్కడ బ్లూ బే బీచ్ అని పిలుస్తారు. చాలా ప్రత్యేకమైన బీచ్. అలాగే ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇక్కడ స్విమ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. మొత్తం లగూన్ చూస్తున్నారు కదా, అలలంతా చాలా వెనక పక్క వస్తుంది. అలాగే ఆపోజిట్లో మనకు ఒక చిన్న సముద్ర దీవి కూడా ఉంది. అక్కడ విల్లాస్ కూడా ఉంటాయి. ఇదిగోండి మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం అందరూ పిక్నిక్ వచ్చి ఇక్కడ సరదాగా గడుపుతున్నారు. చాలా లోతు కూడా ఉంటుందంట లోపలికి వెళ్ళిన తర్వాత. అలాగే ఇక్కడ బోట్స్ ఉన్నాయి చూసారు. ఈ బోట్స్లో నుండి మనకి లోపల ఒక చిన్న టూర్ లాగా తీసుకెళ్తున్నారు. కిందంతా బోట్కి కింద ట్రాన్స్పరెంట్ లాగా ఉంటుందంట. మనం చక్కగా కోరల్స్ అన్నీ చూడొచ్చంట. కోరల్స్ అలాగే కలర్ ఫిషెస్ చాలా డిఫరెంట్గా ఉంటుందంటున్నారు ఆ ఎక్స్పీరియన్స్. పొద్దున్న నుండి ప్రయాణం చేస్తూనే ఉన్నాను. మంచి మంచి ప్రదేశాలు మీకు చూపించాను. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.